ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. నా ముక్కు బాగుందా, నా మూతి బాగుందా, నువ్వు పెట్టిన ఫస్ట్ వీడియో కూడా 1 వ్యూస్ రాదు. ఓపెన్గా మీ ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుతున్నావు అట్లనే మాట్లాడాలి. ఎవరి ముందు మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా లేమా, నేను మంచిగా కనిపిస్తున్నాను, ఇది కాదు నీకు ఈ డౌట్ అసలే ఉండదు. ఫస్ట్ కెమెరా ముందు ఉన్నావు అంటే అన్నీ మర్చిపోవాలి. నువ్వు నార్మల్గా ఇక్కడ ఆడియన్స్కి చెప్తున్నట్టు ప్లస్ ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు ఫీల్ కావద్దు. ఫస్ట్ నువ్వు ఓపెన్గా మీ ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుతున్నావు అట్లనే మాట్లాడాలి. ఎప్పుడైనా సరే నువ్వు భయంతో ఉన్నావు అనుకో కెమెరా ముందర, అది హైలైట్ కాదు. నువ్వు పెట్టిన ఫస్ట్ వీడియో కూడా 1 వ్యూస్ రాదు, 100 మంది చూసి ఎక్కువ. ఇది మనకేం కంటెంట్ తీసుకుంటున్నామో అది మొత్తం అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో ఒక పాయింట్ మాట్లాడుతున్నావు దానికోసం పర్టికులర్గా మాట్లాడాలి. అది నువ్వు ఎప్పుడైతే పర్టికులర్గా మాట్లాడుతుంటావో అప్పుడే నీకు జనాలు నీకు వ్యూస్ వస్తాయి, అంటే దాన్ని మొత్తం చూడగలుగుతారు. నువ్వు ఆగాగి మాట్లాడి అది గుర్తొస్తలేదు, తిన్నారా, ఉన్నారా, నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, ఇలా స్లో మోషన్ కాదు. నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావు దాన్ని ఫోకస్ చేసి చెప్పాలి. ఫస్ట్ నువ్వు వీడియో స్టార్ట్ చేయగానే నా షర్టు బాగుందా, నా ప్యాంటు బాగుందా, నా ముక్కు బాగుందా, నా మూతి బాగుందా, ఇవి కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సింది ఏంటి, ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు, రీల్ పెట్టాలనుకుంటున్నావు, సరే రీల్స్ కోసం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది.